అన్న మీ పేరు? గోపాలకృష్ణ. ఏం చేస్తూ ఉంటారన్నా? నేను వంటాను, వ్యాపారవేత్త. వ్యాపారం చేస్తాను. మరి ఏంటన్నా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వ్యాపారాలు లేవు, ఎవరు బతకలేని స్థితిలో ఉన్నారని చెప్పి మరి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు పరిస్థితి ఏంటంటే నిజంగానే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు బతకలేని పరిస్థితిలో ఉన్నారంట రాష్ట్రంలో? రాష్ట్రంలో బతకలేని పొజిషన్లు ఎవరు లేరు సార్. ఏంటంటే అంత ముందు అనేది విజయవాడ మెయిన్ హెడ్ వ్యాపారానికి. ఇప్పుడు ఏంటంటే ఏ ఊరు వెళ్ళినా కూడా చుట్టుపక్కల పల్లెటూరులో కూడా హోల్సేల్ పెట్టేశారు. దాని నిమిత్తం ఇక్కడ విజయవాడకి రాలేకపోతున్నారు వ్యాపారస్తులు. ఎక్కడికెక్కడ మినీ హోల్సేల్ అయిపోయింది. దాని నిమిత్తం విజయవాడ వ్యాపారాలు లేవు. అంతేగాని వ్యాపారాలు లేకుండా ఏమి లేవు, ఉన్నాయి. అంత మొన్న ఉన్న వ్యాపారానికి ఇప్పుడు కొద్దిగా తగ్గింది. అంతేగాని చంద్రబాబు నాయుడు వచ్చింది వ్యాపారం తగ్గింది అనేది ఏమి లేదు. ఎక్కడికక్కడ ఏ ఊరు కా ఊరు, మైలవరం, విసనపేట, నందిగామ, జగ్గేపేట, వైజాగ్, అలాగే మైలవరం, ఏలూరు, ఎక్కడ పడితే అక్కడ ఓర్సులు మినీ ఓర్సులు అయిపోయినాయి. దాని నిమిత్తం విజయవాడ వ్యాపారం లేదంటున్నారు. అంతేగాని వ్యాపారం లేకుండా ఎక్కడికి పోలా. డైలీ ఇన్ని లారీలు విజయవాడకు వస్తున్నాయి, ఆటోనగర్కి కానీ ఇన్ని వచ్చే వ్యాపారం లేకుండా ఎలాగుందని, ఇన్ని జిఎస్టీ ఎలా కడుతున్నారు వ్యాపారస్తులు? వ్యాపారం లేదని దేనికి అది బుర్రచల్లుతో. అంటే మరి ఇక్కడ చూసుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది. అసలు మీరే అబ్జర్వ్ చేశారు ఈ గవర్నమెంట్ పరిపాలన? అసలు మీరే అబ్జర్వ్ చేశారు ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో? మాకు గవర్నమెంట్ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో రావడానికి చాలా గర్వనీకరణం. ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అని చాలా కంపెనీలు తీసుకొచ్చారు. వాళ్ళు 5 ఏళ్ళు చేసిన ఏ కంపెనీ తేలేపోయారు, తెచ్చింది కూడా తేలేపోయారు. వచ్చిన కంపెనీని కూడా పంపించేశారు. తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాలో మన గల్లా జయదేవ కంపెనీ గారిది. ఇంకా ఏ కంపెనీ ఏ కంపెనీ తేలేరు. ఆంధ్రప్రదేశ్లో తెచ్చే చంద్రబాబు నాయుడు గారి కంపెనీలు. ఈరోజు గూగుల్ కంపెనీ తెచ్చారు, తర్వాత రేపు ఇవాళ రాయల్ ఎన్ఫీల్డ్ తెచ్చారు, క్యారే తీసుకొచ్చారు, తర్వాత చాలా కంపెనీలు తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నారు. ఇంకా డెవలప్ చేయలేదండి. ఇంకా వాళ్ళకి ఉన్నది గొడ్ల పార్టీ. అది గొడ్లతోనే వాళ్ళకి గొడ్లు నొరుగుతారు జనాలు కూడా. మరి ఈ పార్టీ వెన్నుపోటు పార్టీ అని చెప్పి వాళ్ళు మాట్లాడినది. వెన్నుపోటు పార్టీ అనేది ఏ రోజు లేదండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే పార్టీ 44 ఏళ్ళు నడుస్తుందండి. ఏ వెన్నుపోటు పార్టీ లేదు. వాళ్ళలాగా వాళ్ళ నాన్నని చంపేసేసి వెన్నుపోటు పార్టీగా గొడ్ల పార్టీ కదా, వాళ్ళ బాబాయిని చంపి వెన్నుపోటుగా, తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పని వాళ్ళు ఇంకా పార్టీ ఏంటండి వాళ్ళకి? మరి ఇక్కడ నిజంగా చూసుకుంటే గవర్నమెంట్ చెబుతుంది మేము 100 టార్గెట్లు రీచ్ అయ్యామని చెప్తా ఉంది. 100 రకాలుగా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్తాం. నిజంగానే 100 టార్గెట్లు రీచ్ అయిందంట ఈ గవర్నమెంట్. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 2 ఏళ్లలో వాళ్ళు చేసిన పథకాలు కానీ ఈయన మాత్రం అన్ని అలాగే ఇచ్చుకొచ్చారు సార్. ఏది ఇబ్బంది లేకుండా చేసుకొస్తున్నారు. ఇవాళ అలాగే కొండ ప్రాంతంలో 150 గజాలు ఉన్న వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. ఇంకేం కావాలి సార్? తర్వాత ఏదన్నా లోన్లు పెట్టుకోమన్నారు, ఇంకా ఇది చేస్తున్నారు గవర్నమెంట్. అంటే ఇక్కడ మీరు ఇళ్ల పట్టాలు ఇవ్వని చెప్పి గవర్నమెంట్ చెబుతా ఉంది కదా. ఎవరన్నారు సార్? ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు జీవో 30 తీసుకొచ్చారు. దానికి ప్రతి ఇంటికి వెళ్ళి పబ్లిసిటీ చేశారు. కలెక్టర్ గారు వెళ్ళి మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పండి కార్యకర్తలు అని చెప్తున్నారు. ఇవాళ అవి కూడా చేస్తున్నారు. ఇంకేముంది సార్? అంటే ఇక్కడ మేము ఇచ్చిన ఇల్లు కూడా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు మనసోపట్లేదు. ల్యాండ్లు ఇచ్చాం, స్థలాలు ఇచ్చాం, అవి కూడా ఎక్కడ కడతలేదు. దాన్ని పక్కదారి పట్టించేసి ఆ స్థలాలు అమ్ముకుంటున్నాడని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు యాక్చువల్గా ఇచ్చిన టిట్కో ఇల్లే ఈయన ఇవ్వలేకపోయాడు. మొత్తం నాశనం చేశాడు. జక్కంపూడిలో లాస్ట్లో ఉన్న మట్టిని గిట్టిని మొత్తం తీసుకుపోయారండి. కిందతో లోపల ఇసుక కూడా తీసుకెళ్ళి అమ్ముకున్నారు సార్. ఇంకా దానికన్నా దరిద్రం ఏముంది సార్ 5 ఏళ్లలో? ఇవాళ ఎక్కడికి వెళ్ళండి, ఇవాళ నిన్న టిట్కో ఇల్లు ఇచ్చారు జక్కంపూడిలో, ఒక 500-600 మందికి ఇల్లు. అలాగే చిత్తూరులో ఇస్తున్నారు. ఎటు పడితే అటు ఓపెన్ చేసుకొని వస్తున్నారు. ఇంకా దానికన్నా ఇంకేం చేస్తారు సార్? మరి ఇక్కడ చూసుకుంటే జగనన్న ఉంటేనే రాష్ట్రం బాగుపడింది, ఈ కూటమి ప్రభుత్వం వలన అంతా నష్టాలు తప్పితే ఏం లేదు, అప్పులు తప్పితే ఏం లేదని చెప్పి మాట్లాడు. జగనన్న ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు నాశనం అయిపోయింది. ఎంతమంది చిరుమందు తాగి చచ్చిపోయారో, కొన్ని ప్రాణాలు బలిగొన్నాయి. ఇవాళ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి కార్మికుడు కూడా ప్రశాంతంగా తింటున్నాడు, పనుకుంటున్నాడు శుభ్రంగా. ఇంకా దానికన్నా ఏముందండి పాలన? ఇంకంతకన్నా పాలన ఏం చేస్తారు సార్? ఇప్పుడు పాలన అంటే మంచి పాలన చేస్తున్నారు. ఇంకంతకన్నా ఏ పాలన ఎవరు చేయలేని నాయకులు. ఇంకేం చేయాలి నాయకులు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎప్పుడు పొరచెల్లే వాళ్ళు చల్లుతూనే ఉంటారు. నేనే మొగోడు, నేనే రాజు అన్నాడు. 175, 175 అన్నాడు. ఏమైంది? లాస్ట్లో 11 సీట్లు కూర్చోబెట్టారు, ప్రతిపక్షం కూడా లేకుండా. మరి ఈరోజు చెప్పుకుంటున్నారు కదా వాళ్ళు, అటు విజయ్ గెలుస్తానికి మా నాయకుడు కృషి వల్లే గెలిచాడు, మా నాయకుడు వల్లే గెలిచాడని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అసలు తమిళనాడు సీఎంకి విజయ్కి జగన్ గారికి ఏం సంబంధం? జగన్ గారికి అక్కడ ఒక కార్యకర్త ఒక ఫోటో ఇచ్చాడు, అది చూపించి లేదో మేమే గెలిచాం. అసలు మేము గెలిచింది కాదు. తమిళనాడులో రోజా వెళ్తే ఐరన్ లెగ్ పెడితే సాలిని ఓడిపోయాడు. అది తెలుసుకోమని చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా ఐరన్ లెగ్ ఇది. అది ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఓడిపోయింది. చంద్రబాబు నాయుడు పార్టీ ఓడిపోయింది. ఇవాళ తమిళనాడు వెళ్ళి అది ఓడగొట్టారు. జగన్ గారు వెళ్ళి గెలుపు కాదు, అది ఓన్లీ ఒక ఆయన సానుభూతి మీద గెలిచిన ఓట్లయి. ఇండివిజువల్గా గెలిచాడు ఆయన. అంటే అంత ఇప్పుడు వాళ్ళు చెబుతున్నట్టుగా అంత దేశ నాయకుడు అయితే మరి రాష్ట్రంలో ఎందుకని 11 సీట్లు పరిమితం? 11 సీట్లకి అదే అదేగా చెప్పేది. 175 నాయకులు ఏమైపోయారు? 11 సీట్లకి అసెంబ్లీలో ప్రతిపక్షం హోదా కూడా లేదు. మరి చేశారు కదా.
మరి ఇక్కడ ఆయన 11 సీట్లు వచ్చినాయి. మరి ఆ 11 సీట్లు ఏమన్నా తమిళనాడు వెళ్తే ఉపయోగపడతాయి అంటారా? ఆయనకి ఏమన్నా 11 సీట్లు తమిళనాడు అండి. ఆంధ్ర వాడు తమిళనాడు వెళ్ళి సపోర్ట్ ఇస్తాం ఏంటండి? అక్కడ ఉన్న వాళ్ళు ఏదో కింద మీద పడి వాళ్ళు చేసుకుంటారు. ఈయన వెళ్ళి 11 సీట్లు ఇస్తే రేపు పొద్దున అది కూడా ఇచ్చే ఆ పార్టీ కూడా ఇంకా నాశనం అయిపోయినట్లే, తమిళ విజయ పార్టీ, టీవీకే పార్టీ. మరి ఇక్కడ చూసుకుంటే ఈ నిన్న చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సమావేశంలో చెప్తా ఉన్నాడు, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇంకా కష్టపడాలని ఆయన కలెక్టర్కి చెప్తానే ఇంకో పక్క గత గవర్నమెంట్ చేసిన అప్పుల విషయాలు కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అవును సార్, కరెంటు వాళ్ళు 9 సార్లు పెంచారు. మా చంద్రబాబు వచ్చిన తర్వాత ఏ రోజు పెంచాలి, ఇంకా తగ్గిస్తాం వచ్చారు సార్. ఇవాళ 2 సార్లు తగ్గించారు. ఇంకంతకన్నా ఏం తగ్గిస్తారు సార్? అదే వీళ్ళు 9 సార్లు పెంచేసి దోపిడీ చేసుకున్నారు. లేనోడు ఏదైనా పింఛన్ ఇవ్వాలనుకోండి, పింఛన్ కూడా బాగా ఎవరైనా ఉంటే ముసగా తీసి ఉన్నోళ్ళకి ఇచ్చుకున్నారు. ముసలామొత్తకోళ్ళు రోడ్డు మంచం మీద పడ్డవాళ్ళు పింఛన్ తీసేశారు. ఇవాళ మా చంద్రబాబు అలా కాదు కదా, ఇంటింటికి 1వ తారీఖు 4,000 పింఛన్ ఇస్తున్నాం, తీసుకెళ్ళి కరెక్ట్గా 6:30 కల్లా పింఛన్ ఇస్తున్నాం, అమ్మా ఇవి తీసుకోండి అని. అది అంటే ఇక్కడ మీరు అన్నట్టుగానే చూసుకుంటే ఏదైతే పెన్షన్ల విషయంలో కూడా గవర్నమెంట్ చాలా 6 లక్షల పైన ఏదైతే పెన్షన్లు తీసేసింది, 2 లక్షలు ఇస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మా ప్రభుత్వంలో ఇంత మడుకు 22 నెలలు అయింది. ఈ రోజుకి వచ్చి ఒక పింఛన్ మేము తొలగించి లేదు. వాళ్ళ ప్రభుత్వంలోనే తీసేసిన ఈ పింఛన్లు అలాగే నెట్టుకొని వస్తున్నారు. బుర్రచల్లి దానికి ఏముంది? ఇప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్తుంటారుగా, మేమేం చేసామని. అది చేసిందే వైఎస్ఆర్ ప్రభుత్వంలో పింఛన్లన్నీ తొలగించారు. మా ప్రభుత్వంలో ఒక పింఛన్ కానీ ఒకటి ఏది రేషన్ కార్డు తెస్తాం కూడా లేదు వాటి దాకా. మరి ఇక్కడ చూసుకుంటే నేను చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సమావేశం 9 లక్షల కోట్ల పైన అప్పు చేసి వెళ్ళాడు, దాని వడ్డీలు కూడా పెరుగుతామని, ఆ భారం పడుతుంది గవర్నమెంట్, అయినా మేము పోరాడుతున్నాం, మీరు కూడా కష్టపడదని కలెక్టర్లకి చెప్పాడు. ఇప్పుడు వాస్తవంగా 9 లక్షల కోట్లు గతంలో కూడా చెప్పారు, అది వాస్తవ రూపంలో నిజంగానే ఉన్నట్టు 9 లక్షల కోట్లు నిరూపించబట్టే కదా సార్. కరెంటు బకాయి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న 450 కోట్లు 500 కోట్ల బకాయి చెల్లించారు కదా సార్. ఏ బకాయి చేయకుండా నేను నాశనం అయిపోయిందా రాష్ట్రం? పోనీ ఒక డెవలప్మెంట్ లేదు, ఒక పలక లేదు, పలక వేసిన చోట దాని లేదు. నువ్వేదో పెనుగొండ ప్యాకెట్ అన్నావు, వెనుగొండ ప్యాకెట్ ఏమైంది? దాన్ని అంకితం అన్నావు, జాతికి అంకితం ఏం చేసావు? మరి నిన్న వెళ్ళి మన మినిస్టర్ గారు ఎందుకు నిన్న మినిస్టర్ గారు ఎలా బట్టే కదా పనులు జరుగుతున్నాయి. రేపు వచ్చే సంవత్సరానికి పూర్తి చేయాలని పోలవరం పూర్తి చేస్తారు. రేపు 2027లో పుష్కరాల కల్లా ఓపెన్ చేస్తారు. మరి ఆయన 5 ఏళ్లలో చేసిన దీన్ని పాడు చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఎక్కిన తర్వాత దాన్ని బిగించేసి బాగు చేశారు కదా. మరి ఇక్కడ చూసుకుంటే ఇవాళ మీరు అంటున్న విద్యుత్ ఛార్జీల విషయానికి వస్తే ట్రూ డౌన్ ఛార్జెస్ ఇప్పుడు కూడా వచ్చినాయి, కనీసం జనాలు పంచట్లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, ఇవాళ యాక్చువల్గా ఈ ఎండాకాలంలో సమ్మర్లో వైసీపీ వాళ్ళు 4,000 బిల్లు 5,000 బిల్లు ఇచ్చారు. ఈ రోజు ఇంటికి వెళ్ళి సామాన్యుడి ఇంటికి వెళ్తే 1,500 2,000 లోపు ఎవరికి బిల్లు రావట్లా. మరి తగ్గించబట్టే యూపీఎఫ్ ఛార్జీలు మేము వేలా 2022 2023లో 5 ఛార్జీలు, చంద్రబాబు 24 నుంచి ఇప్పుడు ఎక్కారు. ఏ రోజు కూడా ఒక ఛార్జీ చూపించమనండి. మరి వాళ్ళు ఎందుకని ఆ ట్రోప్ ఛార్జీలు జనాలు పంచాలంట కదా, నిజంగా జనాలు ఎందుకు పంచాలి సార్? జనాలకు పంచాల్సిన విషయం అయితే వాళ్ళకి తెలుసు కదా. రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు సీనియరే, లోకేష్ బాబు గారు చాలా కష్టపడి చేసుకొని వస్తున్నారు. మరి అవి చేసుకొచ్చా ఇప్పుడు వాళ్ళు పంచలేదు, వాళ్ళు దోసుకున్నారు. వాళ్ళు దోసుకొని కాకుండా మళ్ళీ ఈ పంచమంటే 9,000 కోట్లు అప్పు చేసి వెళ్ళాడు. ఎక్కడ చూసినా అంతా లూటీలే కదా సార్. లాస్ట్కి ఇసుక కూడా లూటీ చేశాడు కదా సార్. అసెంబ్లీ ఏరియాలో సచివాలయాల్లో లూటీలు చేసి మన జక్కంబుళ్ళ కాలనీలో కూడా లూటీ చేశాడు. ఇంకంతకన్నా ఏం చేసి చెప్తా సార్. మరి గవర్నమెంట్ చెబుతోంది రోజుకొక కంపెనీ రోజుకొక ఎంఓయూలు జరుగుతామని చెప్పి, నిజంగా ఇవాళ వైజాగ్ సిటీలో గూగుల్ కంపెనీ ఓపెన్ చేశారు, అనకాపల్లిలో ఐరన్ కంపెనీ ఓపెన్ చేశారు, నిన్న ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ తెచ్చారు, క్యారెట్ కంపెనీ తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటగా నిన్న అమరావతిలో సిఆర్టీ ఓపెన్ రూమ్ వేసిన తర్వాత రేపు నెక్స్ట్ పోలీసు వాళ్ళది ఓపెన్ అవుతుంది ఇంకొక 4-5 రోజుల్లో. ఇంకా అంతకన్నా ఏమైంది సార్? పనికిరాని దాన్ని ఇవాళ మట్టి తీసుకొచ్చాడు ఆయన. అంటే ఇంత ఫాస్ట్ కావడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు కుషారు. ఆయన కృషి లేనిది ఏది జరగదు. అంటే లోకేష్ గారు కూడా చాలా కష్టపడుతున్నాడు. మీరు ఆ మాట అంటున్నారు కానీ మా నాయకుడు కృషి వల్ల ఇప్పుడు అసలు అవును, ఏ కంపెనీ తెచ్చినా మా నాయకుడే గొడ్డల పార్టీ అంటారు. ఏ పార్టీ తెచ్చా? గూగుల్ కంపెనీ నేనే తెచ్చా అన్నాడు, రతన్ టాటా ఈ ఐరన్ కంపెనీ నేనే తెచ్చా అన్నాడు, నేను రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ తెచ్చా అన్నాడు, అలాగే కైరర్ కంపెనీ తెచ్చా. ఏ కంపెనీ తెచ్చావు నువ్వు చూపిస్తే? నువ్వు ఆల్రెడీ విజయవాడలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీ బ్యాటరీ అమర్రాజ్ కంపెనీ పారిపోయింది ఈ దెబ్బకి. అలాగే మన కార్లు కంపెనీ తయారు చేస్తుంటే అనంతపురం జిల్లాలో నీ నాయకులు బెదిరించి చేసి నాకు ఈ వాటా ఇస్తామన్నోళ్ళు. ఇంకేం కంపెనీలు తెచ్చావు నువ్వు? చెప్పండి, పలానా కంపెనీ తెచ్చాను అని చెప్పమని 5 ఏళ్లలో.
వైసీపీ నాయకులు ఎవరినైనా మాదైనప్పుడు మేము ఎందుకు చెప్పాలి? ఒక వైసీపీ నాయకులు అమర్నాథ్ రెడ్డి గారు మన ఈ మినిస్టర్ ఉండి ఆయన సభలకు వెళ్ళి అప్పడాల కంపెనీ కారం కంపెనీ తీసుకొచ్చారు. మా నాయకుడు వెళ్ళి మంచి మైనస్ డిగ్రీలో కూడా షర్ట్ వేసుకోకుండా ఓల్డ్ ప్యాంటు షర్ట్ వేసుకొని షూట్ వేసుకోకుండా తిరిగి నాయకుడు మా నాయకుడు. అలా నాయకుడు వెళ్తే చాలా మంది మనం చూశారు కదా, సింగపూర్ వెళ్తే ఎలా జరిగింది. నీ నాయకులు వెళ్తే కంపెనీ అప్పడాల కంపెనీ కారం కంపెనీ తీసుకోవచ్చు. మా నాయకుడు అలా కాదు కదా, కంపెనీ స్వాగతించే నాయకుడు నారా లోకేష్ గారు. ఇంకంతకన్నా ఏం చెప్తారు సార్? మరేంటి 2029 నేనే వస్తానే నేనే మొగోడు నేనే రాజు అంటారు. లాస్ట్కి నేను 11 లాస్ట్ ఒక సీటుతోనే మిగులుతాడు. 2029లో కూడా జనాలు ఒకటే చెప్తున్నారు, ఎన్డీఏ కూటమి కంపల్సరీ వచ్చేది. అది